కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 44 భాగం. ఎంతసేపు అయింది బావా నువ్వొచ్చి? నీ ఉపన్యాసానికి ముందే అన్నాడు కృష్ణశాస్త్రి తాను కూడా పిట్టగోడ దగ్గరికి వెళ్ళి నిల్చుంటూ. అంకుల్ అంటూ వచ్చింది పాప. ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు కృష్ణశాస్త్రి పాపని. దూరంగా ప్రవహిస్తున్న ఏరు కనిపిస్తోంది మనోజ్ఞంగా. కొత్త నీరు వచ్చింది, పరవళ్ళు తొక్కుతున్నది ఏరు అనుకున్నాడు కృష్ణశాస్త్రి స్వగతంలో. పాప అతని చేతుల్లోంచి జారి కిందకి వెళ్ళిపోయింది. సుబ్బు ఆమె దగ్గరగా నడుస్తూ పిలిచాడు. విశాల నేత్రాలెత్తి కృష్ణశాస్త్రి వైపు చూసింది. సుబ్బు, చాలా రోజులుగా ఓ విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. అది ఎప్పుడు ఎలా మాట్లాడాలో అని కూడా సంశయిస్తున్నాను. అది ఇప్పుడే అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తోంది. క్షణం ఆగి అన్నాడు. సుబ్బు, ఈ ఇంటికి నువ్వొచ్చి 3 ఏళ్ల పైనే అయి ఉంటుంది. ఒకనాడు నిన్ను ప్రేమించిన నేరానికి, పైగా మానవత్వం అనేది ఏ అట్టడుగు పొరల్లో దాగి ఉండడం చేత నిన్ను ఆదరించాను. కానీ ఈ విషయంలో ఎవ్వరూ నన్ను అభిమానించలేదు. దాదాపు అగ్రహారికులందరికీ దూరమయ్యాను నేను. భార్య విడాకులు ఇచ్చింది. నీకు నాకు అక్రమ సంబంధం అంటకట్టి ప్రచారం చేస్తోంది పాడులోకం. అందుచేత సుబ్బు, మనిద్దరం ఒకటవుదాం. పోయిన గోపి ఎలాగో తిరిగిరాడు. విడాకులిచ్చిన నా భార్య తిరిగి ఇంటికి రాదు. ఏటి నీళ్ల వైపు చూస్తూ అన్నాడు. బావా, ఈ కళంకిని, ఈ పాతకిని ఇంకా నువ్వు ప్రేమిస్తున్నావా? ఒకనాడు ప్రేమ అనే మత్తులో పడి అద్దం లాంటి నీ హృదయాన్ని బద్దలుకొట్టాను. ఇంకా నీలో నా మీద ప్రేమ జాలువాడుతోందంటే నిజంగా నువ్వు అమృత హృదయుడివి. సుబ్బు, మనం విధి చేతిలో కీలుబొమ్మలం. ఏ ఒక్క వ్యక్తి తెలిసి తప్పు చేయుడు, కానీ విధి ప్రేరణ మాత్రం బలీయంగా ఉంటుంది వాళ్ళ మీద. ఈ జీవన విపంచి రసరాగభరితం, కానీ ఒక్కోసారి అపశృతులను కూడా పలికిస్తూ ఉంటుంది. కానీ ఆ తీగలను సరిచేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. సమాధానం చెప్పు సుబ్బు అన్నాడు కృష్ణశాస్త్రి. గమ్యం తెలియని ప్రయాణం చేస్తున్న సుభద్ర, నీ ఇష్టం బావా అంది. పిచ్చి సుబ్బు అంటూ ఆమె చేతిని తీసి ముద్దు పెట్టుకొని వదిలిపెట్టాడు. మర్నాడే రిజిస్టర్ ఆఫీస్కి అప్లికేషన్ పెట్టాడు కృష్ణశాస్త్రి. అంకుల్, నీకోసం ఎవరో వచ్చారు అంది పాప ముద్దు ముద్దు మాటలతో. అద్దం ముందు నిల్చొని క్రాఫ్ దువ్వుకుంటున్న కృష్ణశాస్త్రి, ఎవరై ఉంటారు చెప్పమా అనుకుని అంతలోనే ఎవరో పేషెంట్ అయి ఉంటాడు అనుకుని కాఫీ తాగడంలో లీనమయ్యాడు. డాక్టర్ గారు అర్జెంటుగా రమ్మంటున్నాడు ఆయన అంది పనిపిల్ల లక్ష్మి వచ్చి. కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి యువతలకొచ్చాడు కృష్ణశాస్త్రి. స్క్రీన్కి అవతల ఎవరో ఉన్నట్టయి ఎవరు అంటూ స్క్రీన్ తొలగించి చూశాడు. అక్కడ దీనవదనుడై గణపతి నిలబడి ఉన్నాడు. ఆశ్చర్యంగా చూస్తూ, ఏమోయా అంటూ ప్రశ్నించాడు. ఒరే కిట్టుడు, అమ్మమ్మ మేడమెట్టు మించి పడిపోయిందిరా. గట్టి దెబ్బలే తగిలాయి. రక్తం బాగా కారుతోంది. ఇంకా తెలివి రాలేదు. నువ్వు వెంటనే రావాలరా అన్నాడు. అతని గొంతులో దైన్యం గూడు కట్టుకుంటున్నట్టు అనిపించింది కృష్ణశాస్త్రికి. ఐసీ అని లోపలికి రామోయ, 5 నిమిషాల్లో వచ్చేస్తాను అన్నాడు కృష్ణశాస్త్రి. లోపలికి రాలేనురా కిట్టుడు. పవిత్ర దేవాలయం లాంటి నీ ఇంట్లో అడుగు పెట్టలేనురా. కులం చేత పెద్దవాళ్ళం అనుకునే మాలాంటి వాళ్ళకన్నా గుణం చేత అధికుడవైన నువ్వే గొప్పరా. సుబ్బుని ఆదరించిన నేరానికి నిన్ను దూరం చేశాం మేమంతా. నిన్ను కులభ్రష్టుని నిందించాం. కానీ కిట్టుడు, మానసికంగా ఎంత కృంగిపోతున్నామో తెలియదురా నీకు. గణపతి నేత్రాల నుంచి అశ్రువులు స్రవించాయి. పదమావయ్య వస్తున్నాను అంటూ కిట్ తీసుకుని బయలుదేరాడు కృష్ణశాస్త్రి. ఇంతలో పాపని తీసుకుని ముందు హాల్లోకి వచ్చిన సుభద్ర వీధి గుమ్మం దాటి వెళుతున్న గణపతిని, కృష్ణశాస్త్రిని చూస్తూ నాన్న అనుకుంది స్వగతంలో. ఆయన ఎందుకు వచ్చినట్టు? వీళ్ళిద్దరూ వెళ్ళేసరికి భద్రమ్మగారి పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. తలకి దెబ్బ తగిలి బాగా రక్తం కారుతుంది. ఏవో చిట్కాలు చేస్తున్నారు అక్కడి వాళ్ళు. అవేమీ వద్దని వారించాడు కృష్ణశాస్త్రి. ఇంట్లోంచి వైద్యం చేయవలసినంత చిన్న దెబ్బేం కాదది. వెంటనే వెళ్ళి కారు తెచ్చి అందులో భద్రమ్మగారిని ఎక్కించుకొని డిస్పెన్సరీకి తీసుకొచ్చాడు హడావిడిగా. అతను బయలుదేరుతున్నప్పుడే అన్నారు యజ్ఞనారాయణ దీక్షితులు గారు, బాబు కిట్టుడు, అమ్మమ్మని ఎలాగైనా బతికించు. ఆ వెర్రిదాని మీద కోపగించుకోక బాబు అన్నారు మంచం మీదే ఉంది. ఈ ఇంటి పరిస్థితి ఎందుకిలా మారింది అనుకున్నాడు ఒక్క క్షణం. భద్రమ్మగారిని బల్ల మీద పడుకోబెట్టాడు. తలకి బలమైన గాయమే తగిలి ఇక్కడ
తగిన పరికరాలేం లేవు. ఇంకా వాటన్నిటినీ సంపాదించుకోవడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఏది కర్తవ్యం? చాలా రక్తమే పోయింది. రక్తం ఎక్కించాలి. ఒకళ్ళిద్దరి రక్తం పరీక్షించాడు. వాళ్ళది సరిపోలేదు. తన రక్తం కూడా సరిపోలేదు. ఈ కులభ్రష్టుడి రక్తం ఆమెకెందుకు? విరక్తితో కూడిన నవ్వు వెలిసింది కృష్ణశాస్త్రి పెదవుల మీద. ఇది దెప్పుకోవలసిన సమయం కూడా కాదు. అమ్మమ్మ ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత డాక్టర్గా తనకుంది. వెంటనే ఈమెని పట్నం తీసుకెళ్ళాలి. లేకపోతే బ్రతకడం కూడా అసాధ్యం అనుకుని, మావయ్య, మనం పట్నం వెళ్ళాలి అన్నాడు గణపతి ఉద్దేశించి. గణపతి శాస్త్రి ముఖంలో నీలితెరలు జారాయి. హీరా కిట్టుడు, ఏమైనా ప్రమాదమా? ముందు నువ్వు బయలుదేరు మావయ్య, తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అన్నాడు కృష్ణశాస్త్రి హడావిడిగా. సుభద్ర భువనేశ్వరి ఆందోళన పడుతున్నారు. పిల్లలిద్దరినీ సుభద్ర దగ్గర విడిచిపెట్టి తను కూడా బయలుదేరింది భువనేశ్వరి. దీక్షితుల గారికి మాణిక్యమ్మ గారు, వెంకటప్పయ్య గారు సహాయంగా ఉన్నారు. భగవాన్, నా భద్రాన్ని రక్షించు అంటూ నీలకంఠేశ్వర స్వామికి నమస్కరించారు దీక్షితులు గారు. ఆ ఇంటికి నిట్రాట ఆవిడే మరి సశేషం.